Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Research Circle, Ashok Nagar X Road, Hyderabad. సో సివిల్ సర్వీసెస్ అనేది దేశంలోని అతి ప్రతిష్టాత్మకమైన బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎగ్జామ్ అండ్ క్రేజీ ఆల్సో. ఇలాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళని అందరూ కలలుకుంటూ ఉంటారు. దేశంలో అతిపెద్ద ఉద్యోగం ఏదైనా ఉంది, అతిపెద్ద జాబ్ ఏదైనా ఉంది గవర్నమెంట్ సెక్టర్లో అంటే అది ఐఏఎస్. సో అందుకని ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసం దేశంలో మన దేశవ్యాప్తంగా మన ఎంటైర్ కంట్రీలో దీనికి ఎప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ ఎప్పుడు క్రేజీ ఉంటుంది. సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి కూడా దీనికి ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఎగ్జాము ఎక్కువ మంది సివిల్స్ అనే ఎగ్జాము లేదా ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అనుకుంటారు ఎక్కువ మంది. సో ఐఏఎస్ ఎగ్జామ్ ఇంగ్లీషే కాకుండా ఇతర భాషల్లో కూడా మనం రాయొచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీరు 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంటర్ వరకు ఇంగ్లీష్లో చదివి ఉంటే ఓకే, నో ప్రాబ్లం, మీరు ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు. అట్లా కాకుండా 10th ఇంటర్ వరకు మీరు తెలుగు మీడియంలో చదివినట్లయితే మీరు ఖచ్చితంగా తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాసుకుని సక్సెస్ అవ్వచ్చు. మరి తెలుగు మీడియంలోకి వచ్చే ముందు మీరు ఒక 3 ప్రశ్నలు వేసుకోండి. తెలుగు మీడియంలో చదివి అయితే ఐఏఎస్ అవ్వచ్చు చదివితే. తెలుగులో రాసి ఎవరైనా ఐఏఎస్లు అయ్యారా? తెలుగు మీడియంలో ఐఏఎస్ కోచింగ్ ఉందా? ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి ఫస్ట్. తెలుగు మీడియంలో చదివితే ఐఏఎస్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఐఏఎస్. మీడియంతో పెద్ద పనేం లేదు యూపీఎస్సీలో. మీరు ఇంగ్లీష్ చదవటం వస్తే చాలు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఉంది. ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మీరు ఇంగ్లీష్ చదివి మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మీరు టిక్ పెడితే సరిపోతుంది. మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. కేవలం ఇంగ్లీష్ చదవటం వస్తే చాలు. మనం 10th ఇంటర్లో చదివినటువంటి ఇంగ్లీష్, మనకు లాంగ్వేజ్ పేపర్లో చదివిన ఇంగ్లీష్ ఎనఫ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అదేవిధంగా మనం తెలుగులో రాసి ఎవరైనా ఐఏఎస్లు అయ్యారా? చాలామంది అయ్యారు ఐఏఎస్లు. మనం కానీ చూస్తే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బుర్రా వెంకటేశం గారు 34th ర్యాంకరు, ఆయన తెలుగు మీడియంలో ఐఏఎస్ అయ్యారు, తెలంగాణలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు 9వ ర్యాంక్ సాధించారు, ఐఏఎస్ తెలుగు మీడియం రాశారు ఆయన. వీళ్ళంతా తెలుగు సాహిత్యం ఆప్షనల్, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తోటి రాశారు. అదేవిధంగా గోపాలకృష్ణ రోనంకి 3వ ర్యాంక్ సాధించాడు తెలుగు మీడియం ఐఏఎస్. అకురాతి పల్లవి, ఆమె 36th ర్యాంకు తెలుగు మీడియంలో రాసి. దేవిప్రసాద్ 55th ర్యాంకు తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్ అయ్యారు. శ్రీధర్ 220 ర్యాంకు, ఈయన కూడా తెలుగు మీడియం రాశాయి. ఇట్లా ఎంతోమంది ఐఏఎస్ల గురించి చెప్తున్నాను నేను. వీళ్ళంతా తెలుగు మీడియం రాసి ఐఏఎస్లు అయినటువంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి అయినటువంటి వాళ్ళే వీళ్ళు అనమాట. కాబట్టి తెలుగులో రాసి ఐఏఎస్ అవ్వచ్చు. మరి తెలుగు మీడియంలో ఎక్కడైనా ఐఏఎస్ కోచింగ్ ఉందా? తెలుగు మీడియంలో వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఫర్ తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఈజ్ అశోక ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. మేము లాస్ట్ 2011 నుంచి మేము సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్నాం. సో ఎంతోమంది మా దగ్గర చదివినటువంటి పిల్లలు తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపిక అవ్వడం జరిగింది. సో తెలుగు మీడియంలో ఐఏఎస్ కోచింగ్ ఉంది, మీరు దీని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక తెలుగులో మెటీరియల్ ఉందా అంటే ఖచ్చితంగా తెలుగులో మెటీరియల్ కూడా ఉంది. అన్ని నేషనల్ బుక్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మేము మీకు ఒక మెటీరియల్ లాగా ఇవ్వడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్తో. అది క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. నేషనల్ స్టాండర్డ్ బుక్స్ మీకు తెలుగులోనే టీచ్ చేస్తాం క్లాస్లోనే, డైరెక్ట్గా తెలుగులో మీకు ఇంగ్లీష్ బుక్స్ నుంచి తెలుగులో ఎన్సీఆర్టీస్ కానీ, నేషనల్ స్టాండర్డ్ బుక్స్, నేషనల్ పాపులర్ బుక్స్, జాతీయ స్థాయిలో ఏవైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ చదువుతారో పుస్తకాలు అవి. అదేవిధంగా జాతీయ వారపత్రిక న్యూస్ పేపర్స్ లైక్ హిందూ లాంటి పేపర్స్ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియంలో చదివితే ఐఏఎస్ ఖచ్చితంగా అవ్వచ్చు. మీరు అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన వాళ్ళంతా కూడా తెలుగులో రాసే ఐఏఎస్లు అయినటువంటి వాళ్ళే. కాబట్టి తెలుగులో ఐఏఎస్లు చాలామంది ఐఏఎస్లు అయ్యారు మన రాష్ట్రంలో. తెలుగు మీడియంలో ఐఏఎస్ కోచింగ్ ఉంది, తెలుగు మీడియంలో మెటీరియల్ కూడా ఉంది. సో కాబట్టి మీరు తెలుగు మీడియంలో చదివాము, మేము సివిల్స్ మాకు ప్రిపేర్ అవ్వాలని ఉంది కానీ మాకు లాంగ్వేజ్ రావట్లేదు అనే భయంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రండి, నన్ను కలవండి, నన్ను కలిసి మా దగ్గర కోచింగ్లో జాయిన్ అవ్వండి, ఫోన్ ద్వారా కలవండి, డైరెక్ట్గా హైదరాబాద్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా కలవండి, కలిసి మీరు తెలుసుకోండి అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్. ఇక్కడ మా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. మీరు తెలుగు మీడియంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే రన్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్, ప్రజెంట్ బ్యాచ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అసలు ఏంటి తెలుగు మీడియంలో ఉన్న ఫిజిబిలిటీస్ ఏంటి, ఫెసిలిటేట్స్ ఏంటి, మేము కోచింగ్ ఎలా ఉంటుంది, మేమేమి ఇస్తాం తెలుగులో మీకు అనేది తెలుసుకోండి. ఆల్రెడీ మాకు 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది.
సో, కాబట్టి మీరు తెలుగు మీడియంలో సివిల్స్ చదివేవాలనుకున్నటువంటి వాళ్ళు ఇంక మీరు సమయాన్ని వృధా చేయకండి. ఖచ్చితంగా సివిల్స్ రాసి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వచ్చు తెలుగు మీడియంలోనే. ఎందుకు ఎప్పుడు జరగనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2ల కోసం టైం వేస్ట్ చేసి కోర్టు కేసులతోటి అవి ఎప్పుడు బాగా ల్యాగ్ ఉంటుంది వాటిలో. సంవత్సరాల తరబడి మీరు ఫైట్ చేయాల్సొస్తే గ్రూప్ 1, గ్రూప్ 2లతో. అలాగే మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే అవి గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చినప్పుడు మీరు చక్కగా రాసుకోవచ్చు. అవి ఎప్పుడు పెడితే అప్పుడు రాయండి. ఈలోగా సివిల్స్ ఎగ్జామ్ ఉంది గదా! ఎందుకు అంత టైం వృధాగా వేస్ట్ చేస్తారు? ఇక్కడ అశోక్ నగర్‌లో ఎంతోమంది హైదరాబాద్‌లో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సంవత్సరాల తరబడి ఫైట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1 చూడండి ఎంత టైం తీసుకుంటుందో. సో, ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణ గ్రూప్ 1 జరుగుతుందా అంటే ఇంకా పోస్ట్‌పోన్ అవుతుంది. కోర్ట్ కేసెస్ ఉన్నాయని చెప్పి అని అనుకుంటున్నారు బయట. అది ఎంతవరకు వాస్తవమో మీకే తెలియాలి. సో, కాబట్టి సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అయితే మీకు ఈ ప్రాబ్లమ్ ఉండదు. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఇప్పుడు క్వెషన్స్ ఎలా ఉంటాయంటే సివిల్ స్టాండర్డ్‌లో ఉంటాయి. సో, అందుకని సివిల్సే ప్రిపేర్ అవ్వమనుకోండి 1, 2 కూడా మనకి ఈజీ అయిపోతాయి కదా! సో, కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. తెలుగు మీడియంలో ఐఏఎస్‌లు అయిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళంతా మీకు ఐఏఎస్‌లే. మీరు ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్లి వాళ్ళని కలిసి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లేంటో అడిగి తెలుసుకోవచ్చనమాట. కాబట్టి తెలుగు మీడియంలో ఐఏఎస్ కోచింగ్ ఉంది. కాబట్టి సివిల్ సర్వీసెస్‌లో మీకు ఇంకే డౌట్ ఉన్నా వచ్చి నన్ను కలవండి. ఒకే ఒక్క ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో మేము సివిల్స్ తెలుగు మీడియం సెపరేట్‌గా ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తూ తెలుగు మీడియం కోసం, సివిల్స్ కోసం తెలుగు వాళ్ళని అంటే ఎవరైతే తెలుగు మీడియంలో చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వలేకపోయాము, ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ మీడియంలో చదవక నేను ఐఏఎస్ అవ్వలేకపోయాను అనే బాధపడే వాళ్ళ కోసం మేము ఈ తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తాం. కాబట్టి ఇది పెద్ద కష్టమేం కాదు. 1 ఇయర్ పాటు మేము ఇంగ్లీషు, తెలుగు బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్‌లో ఎలా అడుగుతారు క్వెషన్, మెయిన్స్‌లో ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు. అది ఇంగ్లీష్‌లోను, తెలుగులోను ఇట్లా మీకు 1 ఇయర్ కోచింగ్ ఇస్తాం. మా దగ్గర ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మీకు 3 ఇయర్స్ వరకు ఒకటే ఫీజుతో 3 ఇయర్స్ వరకు మీకు సివిల్స్ కోచింగ్ ఇస్తాం. ఒకటే ఫీజు అనమాట 3 ఇయర్స్ వరకు. ఎక్కడ ఈ ఫెసిలిటీ ఉండదు. మీకు ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఏ ఇయర్‌కి ఆ ఇయర్ ఫీజు కట్టి కోచింగ్‌లోకి రావాల్సిందే. మాకు ఒక్కసారి పే చేస్తే చాలు మీకు 3 ఇయర్స్ వరకు మేము కోచింగ్ ఇస్తాం. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మా దగ్గర. ఖచ్చితంగా అందరూ తెలుగు వాళ్ళు తెలుగు రాయటం వస్తే ఖచ్చితంగా తెలుగు మీడియంలో రాయండి. మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు తెలుగు మీడియంలో. మీకు ఇంకా అంత నమ్మకం కుదరకపోతే వచ్చి నన్ను కలవండి. నన్ను కలిసి మీరు మాట్లాడి ఇక్కడ రన్నింగ్ బ్యాచ్‌లో తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు ఇంకా రీసెంట్‌గా చాలామంది తెలుగు మీడియంలో సెలెక్ట్ అయ్యారు. ఇంకా నేను వాళ్ళ పేర్లు మీకు అన్నీ చెప్పట్లేదు. అన్నీ మీరు మీడియాలో చూస్తుంటారు కాబట్టి. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఉంది. సో, అశోక ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ హైదరాబాద్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. త్వరలో మేము విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం. మోస్ట్లీ ఇది అక్టోబర్, నవంబర్లో బ్యాచ్ ఒకటి. విజయవాడలో కూడా సివిల్ సర్వీసెస్ మీద మొత్తం టోటల్ ఇంగ్లీష్ అండ్ తెలుగుతో కలిపి ఒక సివిల్ సర్వీసెస్ ఒక ఇన్స్టిట్యూట్ అక్కడ లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, తెలుగు మీడియంలో మీరు సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కలవండి. తెలుగులో రాయటం అనేది తప్పు కాదు. తెలుగులో రాయటం వల్ల మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఏ మీడియంలో రాసినా యూపీఎస్సీ మీడియానికి అయితే మార్కులు వేయదు. క్లియర్. కాబట్టి మనం తెలుగులో చక్కగా మీరు ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అవన్నీ తెలుగులో క్లియర్గా చెప్పటొచ్చు. సివిల్స్ అంటేనే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఒపీనియన్ మీ మాతృభాషలో అయితే మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. అందుకని మనం ప్రపంచంలో మేధావులంతా కూడా మాతృభాషలోనే వాళ్ళ రచనలు చేశారు. మీరు జర్మన్స్ కానీ, లేకపోతే జపనీస్ కానీ, జర్మన్స్ కానీ, యూరోపియన్ కంట్రీస్ చూడండి. ఆల్మోస్ట్ వాళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చినా కానీ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు ఆ లిటరేచర్ చేయటం జరుగుతుంది. ఆ లిటరేచర్ రాయటం జరుగుతుంది అనమాట. సో, వాళ్ళకి మాత్రమే ఈ ఇస్తారనమాట. ఎట్లా అనమాట. కాబట్టి మాతృభాషలో సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, విద్యార్థి ప్రతిభను మనం భాషను బట్టి నిర్ణయించలేము. అది ఏ భాష అయినా సరే అతని యొక్క జ్ఞానాన్ని అంటే మూర్తిమత్వాన్ని బట్టి మనం నిర్ణయించగలుగుతాము. అంతేగాని భాష అనేది కొలమానికం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ స్కేల్ ఫర్ మెజరింగ్ ద ఐక్యూ ఆఫ్ ది స్టూడెంట్స్ అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, రైట్. కాబట్టి తెలుగులో చక్కగా రాయొచ్చు. మీకు మెటీరియల్ ఉంది, కోచింగ్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి, మెంటర్షిప్ ఉంది, అన్నీ ఇస్తాం మీకు ఏది కావాలంటే అది. సో, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు చెప్పండి, ఇంకా సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం గురించి తెలియని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు, ఇంగ్లీష్లోనే సివిల్స్ రాయాలనుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ అనేది పరభాష అనమాట. మీకు వస్తే రాయండి ఇంగ్లీష్లో. వీ కెన్ ఎంకరేజ్ ఇంగ్లీష్ ఆల్సో. మా దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. కాబట్టి 2 బ్యాచెస్ ఉంటాయి మా దగ్గర. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రమోట్ చేస్తున్నాం మేము. నేనే ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొని ఎప్పటి నుంచో 2011 నుంచి తెలుగు మీడియం సివిల్స్ అని చెప్పి నేను ప్రమోట్ చేస్తూ ఉన్నాను.
గ్రామీణ ప్రాంతంలో డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, సాధారణ డిగ్రీలు చదివి ఇంగ్లీష్ మీద అంత పట్టు లేనటువంటి వాళ్ళు, గొప్ప స్థాయికి వెళ్ళాలని కలలు కనేవాళ్ళు పాపం ఇంగ్లీష్ రాదని అక్కడే వాళ్ళ జీవితాలను ఆపేసుకోకుండా మీరు కొంచెం కష్టపడితే మనిషి తెలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. క్రిస్తు నాస్తి దుర్భిక్షం అనే ఒక ఒక నానుడి మీకు తెలిసిందే. దాన్ని ఫాలో అయితే మీరు ఏ మీడియంలో రాసినా కానీ మనం అవ్వచ్చు. మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు కొట్టడంలో మీకు ఆశ్చర్యం ఏమైనా అనిపించిందా? తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుంది ఎక్కడన్నా, ఇండియన్ సినిమాకి రావడమే కష్టంగా ఉండేది. అలాంటిది మన తెలుగు వాళ్ళు ఆస్కార్ అవార్డే కొట్టారు తెలుగు మీడియంలో. అలాంటిది మనం ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వలేమా? అది మన దేశంలో పెట్టే పరీక్షే కదా. కాబట్టి ఫ్రెండ్స్, తెలుగు మీడియంలో ఖచ్చితంగా సివిల్స్ రాయొచ్చు. అందరూ రాయండి తెలుగు మీడియంలో. తెలుగు వస్తే ఖచ్చితంగా తెలుగులో రాయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా వచ్చి హైదరాబాద్ వచ్చి నన్ను కలవండి, లేదా రన్నింగ్ బ్యాచ్లో ఉన్న మా తెలుగు మీడియం స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషను. కోచింగ్ అయితే కంపల్సరీ ఉండాలి తెలుగు మీడియంలో. ఎందుకంటే మీకు ఏం చదవాలి, మెటీరియల్ కానీ అవన్నీ మీకు బయట అందుబాటులో అయితే ఉండవు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.